హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెను మమతా వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఎన్నో గొప్ప పోషకాలు కలిగిన ఈ లడ్డూని మన డైలీ రొటీన్ లైఫ్లో తీసుకుంటే మన శరీరానికి ఎన్నో పోషకాలు అనేవి లభిస్తాయి. ఖచ్చితంగా ఇది ట్రై చేసుకోవాల్సిన స్వీట్ అండి. ఇంట్లో బెస్ట్ లడ్డు ఏదైనా తయారు చేసుకోవాలి అనుకుంటే మాత్రం డ్రై ఫ్రూట్స్ లడ్డే ది బెస్ట్ అని చెప్తాను. అన్ని పోషకాలు ఉంటాయి. మనము రోజువారీలో ఒక్క లడ్డు తిన్నా చాలు, పోషక లోపం అనేది ఉండదు. మన బాడీకి ఎంతో ఎనర్జీని ఇస్తుంది ఈ లడ్డు. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయవలసిందే ఇది. దీని ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ సమానంగా తీసుకోండి. అది మీరు ఎన్ని తీసుకుంటారు అనేది మీ చాయిస్. నేను కొద్దిగా ఒక హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను. ఫస్ట్ బాదం పప్పుని, వీటిని నైఫ్తో కంటే మనం వెజిటేబుల్ కట్టర్లో వేసి కట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. మనం ఒకసారి వేసుకొని కట్ చేసుకొని మళ్ళీ అదే ఇంకొకసారి వేస్తే అది చిన్న చిన్న పీసెస్గా అయిపోతాయి. కాబట్టి వెజిటేబుల్ కట్టర్ని యూస్ చేయడం చాలా బెస్ట్. ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ నేను తీసుకున్నాను. మీ దగ్గర ఏవేవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు. ఇంకా దీంట్లో సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేయొచ్చు. దీని ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేయాలి. అది కొద్దిగా హీట్ అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే యాలకుల పొడి ఇందులో కలిపి కొద్దిగా ఒక 2 మినిట్స్ వరకు కలిపేసి తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఖర్జూరా ఉంటుంది కదా, డేట్స్, దానిలోంచి గింజలన్నీ వేరు చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. మనకు ఎంత వీలైతే అంతవరకు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ డేట్స్ అనేవి కరెక్ట్గా మనకు మిక్సీ జార్లో తిరగదు. కాబట్టి ఎంత వీలైతే అంతే చేసుకుంటే సరిపోతుంది. అది మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న డేట్స్ పేస్ట్ని కూడా ఇందులో వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. ఇది మనకి మొత్తం మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. మిక్సీలో ఈ మాత్రమైనా సరిపోతుంది. మనకు లడ్డూలు కట్టడానికి ఈజీగా వస్తుంది. ఇలా కూడా ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసేయాలి. వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కలిపితే సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. మనకి ఈ డేట్స్ పేస్ట్ అనేది డ్రై ఫ్రూట్స్లో బాగా కలవాలి. అది కొద్దిగా చల్లారాక మొత్తం ఇలా కలిపేసేయండి. ఒకవేళ నెయ్యి తక్కువగా ఉంది అనిపిస్తే ఇష్టపడే వాళ్ళు దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. స్వీట్స్లో కొద్దిగా నెయ్యి ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఇలా రోల్ లాగా చేసుకోవాలి. ఇది ఇలా చేసుకున్న తర్వాత మనం కొంచెం వేయించిన నువ్వులు దీంట్లో ప్లేట్లో వేసుకొని ఆ రోల్ని దీనిపైన వేసేయాలి. మనకు దానికంతా నువ్వులు పట్టేట్టు. ఈ నువ్వులు ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నంటే వేయించిన నువ్వులు ఇలా మనం తర్వాత యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం రోల్ చేసేసేయాలి. మనకు అవైలబుల్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉండాలి, కానీ ఇది చేయడం చాలా ఈజీ. ఇది ఒక 15-20 నిమిషాల్లో మనకు ఈ లడ్డూలు అనేవి తయారైపోతాయండి. ఇప్పుడు వాటిని ఆ రోల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లోంచి కొద్దిగా తీసుకుంటూ మనం ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఇవి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియంలో ఉంటే అవి చూడడానికి చాలా బాగుంటాయి. కాబట్టి మీరు ఎన్ని చేసుకున్నా సరే నార్మల్గా మీడియం సైజులో చేసుకోండి. కానీ ఎన్నో పోషకాలు కలిగిన ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూను ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే దెన్ బాయ్.